వేసవి తాపం ప్రజల ప్రాణాలను తోడేస్తుంది. ఉన్న వారికి మాత్రం నీటి ఎద్దడి ఈరోజు తీవ్రమైనటువంటి బాధను తెచ్చిపెట్టింది. పల్లె పట్నం తీవ్రమైన తేడా లేకుండా చిక్కోలు జిల్లా వ్యాప్తంగా నదీ పరివాహక ప్రాంతంతో పాటు ఇటు తీర ప్రాంతం, మైదాన ప్రాంతం ప్రజలు మాత్రం తాగునీటి కష్టాలు ఏ విధంగా వెంటాడుతూనే అనడానికి ప్రస్తుతం మాత్రం కుశాలపురం సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ కాలనీలో ఉన్నాం. కాలనీ వాసులందరూ కూడాను పక్కనే నాగావళి నది ఉంది, అదేవిధంగా సాగునీటి గడ్డ ఉంది. అయినా కూడాను ఈ కాలనీకి మాత్రం ఒక్క బోరు కూడా పడే పరిస్థితి లేదు. భౌగోళికంగా తాగునీటి ఎద్దడి యథేచ్ఛగా ఉన్నా కూడాను తాగునీటి సరఫరా చేయాల్సినటువంటి పంచాయతీలు నిర్వీర్యం కావడం, ఈరోజు కార్పొరేషన్లో 7 పంచాయతీలు విలీనం. సుమారు 11 ఏళ్ళుగా పంచాయతీ పాలకులు లేక ఇటు కార్పొరేషన్ అధికారులతో తమ కష్టాలను ఎలా చెప్పుకోవాలో తెలియక నీటి ఎద్దడి మాత్రం వారిని వెంటాడుతుంది. ఖాళీ బిందులతో నీరు ట్యాంక్ ఎప్పుడు వస్తుందని పడిగాపులు కాసే పరిణామాలు ఈ కాలనీలో ఉన్నాయంటే ఇటు నదీ పరివాహక ప్రాంతంలో ఆవాసం ఉంటున్న వీరికే ఇటువంటి సమస్యలు ఉంటే, ఇక పోతే ఏదైతే నదీ పరివాహక ప్రాంతంతో పాటు తీర ప్రాంతం, మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి ఎత్తైన ప్రదేశాల్లో ప్రజలు ఎటువంటి నీటి కష్టాలు పడుతున్నారు. కాలనీ వాసులు వెంటాడుతున్నటువంటి ఈ నీటి కష్టాలతో మహిళలు నీటి కోసం ఏ విధంగా ఆవేదన పడుతున్నారని, ఎన్నాళ్ళకి ఒకసారి నీరు వస్తుంటేమో ఇక్కడ 10 రోజులు రావడం కష్టమండి, వచ్చినా కానీ త్వరగవండి అందరికి. అంటే రావడం అంటే ఇలా ట్యాంకులతో సప్లై చేస్తారా లేకపోతే ట్యాంకులతో లేదండి, కొలాయిలే ఆధారు బోర్లు కొడితే పడవండి. కొలాయిలు కూడా వేసవి వస్తుందంటే మీలో ఎటువంటి ఆవేదన వెంటాడుతుంది? యాసయ్యనే కాదండి, వర్షకాలమైన యాసకాలమైన ఎప్పుడు ఒకటేనండి పరిస్థితి. నీళ్ళు మాత్రం చాలా ఇబ్బందులు పడతామండి. పనులు మానుకొని ఇంటికాడ అలా కూర్చొని నీళ్ళు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తాను. సో గంటల తరబడి వెయిట్ చేసినా కూడా మీకు అనుకున్నంత నీళ్ళు దొరకవండి, అనుకున్న నీళ్ళు అయితే దొరకవు. అన్నిటికి ఇబ్బందేనండి, స్నానాలకి బట్టలు ఉతుక్కోవడానికి అన్నిటికి ఇబ్బంది. శ్రీకాకుళం కార్పొరేషన్లో ఉన్నారు మీరు ఇప్పుడు. కుశాలపురం పంచాయతీ కాదు, కార్పొరేషన్ అని అంటే ఒక పెద్ద సంస్థ. ఎటువంటి కష్టాలు లేకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఉంటారు. అందులో తాగునీటి కష్టాలు తీర్చేందుకు ఎవరు కూడా నాదుడు లేడా? ఎవరు లేరండి, ఎవరు తీర్చడం అందండి. ఇప్పుడు 20 సంవత్సరాలు బట్టి ఇదే పరిస్థితి. చూస్తే కనుక దశాబ్ద కాల క్రితం ఈ 7 పంచాయతీల విలీనంలో భాగంగా ఈరోజు శ్రీకాకుళం కార్పొరేషన్లో కుశాలపురం పంచాయతీ విలీనం అయిన తర్వాత పంచాయతీల పాలన నిర్వీర్యం కావడం, కార్పొరేషన్ అధికారులు వచ్చినా కూడా అటు కార్పొరేషన్లో కూడా 15 ఏళ్ళుగా ఎన్నికలు లేకపోవడం, అంటే పరిపాలన దక్షతలు లేనటువంటి ఈ కాలనీ వాసులందరూ కూడా తాగునీరు ఎటువంటి కష్టాలు పడుతున్నారమ్మా? నీటి చాలా కష్టాలు పడుతున్నాం సార్. వాటర్ రావడం చాలా ఇబ్బంది. ఒక రోజు వచ్చిందంటే వచ్చింది కూడా ఒక బిందు దొరకడం కూడా కష్టం. వేసవినే కాదు శీతకాలం, ఏ కాలమైనా మాకు వాటర్ అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఉపాధి కల్పనకి ఇండస్ట్రియల్ ఏరియా పక్కన ఉంది, చుట్టుపక్కల కూడా పని కోసం ఉంటారు, కానీ ఆవాసం ఉండడం కష్టం ఉంటుందా? ఆవాసం ఉండడం కష్టం, వాటర్ మాకు ప్రాబ్లం సార్. అన్ని విధాలు కూడా ఉన్నాయి. ఫ్యాక్టరీలు అంటే అది దుమ్ము ధూళి అది కామన్, ఇంకా కానీ మెయిన్ మాకు వాటర్ ఇక్కడ ప్రాబ్లం. అంటే ఏంటి, భూగర్భ జలాలు అడుగంటిపోవడం లేకపోతే నీటి సరఫరా చేయడంలో అధికారులు వైఫల్యం? నీటి సరఫరా రాకపోవడమే సార్. అధికారులు పట్టించుకోవట్లేదు. మెయిన్ పట్టించుకోకుండా ఉండడం వల్ల మాకు వాటర్ ప్రాబ్లం అనేది వస్తుంది. పంచాయతీ అనేది ఏది, కార్పొరేట్ అనేది ఏదైనా సరే మాకు ఏది ఛాన్స్ లేదండి వాటర్ రావడానికి. చాలా ఇబ్బంది పడుతున్నాం. లేకపోతే అవ్వట్లేదు, అలానే వాటర్ రావట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం. చూస్తే కనుక వీరికి వచ్చినటువంటి ఈ నీటి కష్టాలు మాత్రం ఒక పగస్తులు కూడా రాకూడదు అన్నటువంటి పరిణామాలు. ఎటువంటి వేతలు పడుతున్నారు పిల్లలు? తెల్లవారు స్కూల్కి వెళ్తారా? అది 7:30కి పిల్లలు కాలేజీకి స్కూల్కి పంపించండి, మీ స్కూల్కి పంపిస్తామా, కాలేజ్ దగ్గరకు వచ్చి బిందు నీళ్ళు పడతామండి. బిందు కోసం గంటల కొలది తెల్లవారు 7:30 నుంచి ఈరోజు 9:30 వరకు అక్కడే ఉన్నామండి. బిందు నీళ్ళు కూడా దొరకలేదు మాకు. అంత ఇబ్బంది పడి ఇంత నాయకులు మేము మెయిన్ టౌన్ పక్కన ఉన్నాం, ఎన్హెచ్పి పక్కన ఉన్నాం. మాకు ఎందుకండి ఈ సమస్యలు? ఏ నాయకుడు వచ్చిందో ఇప్పుడు కనీసం ఆయన ట్యాంక్ రాదు. ఒకప్పుడు పంచాయతీ ప్రెసిడెంట్లు, వార్డు మెంబర్లు అప్పుడు వచ్చివండి. పంచాయతీ వచ్చినట్టు ఈ కొలాయి 1 గంట వరకు వచ్చేది, 24 వచ్చేది. ఇప్పుడు అది నెలలు రిపేర్ అయింది, ఎవరు ఇది కూడా పట్టించుకోవడం మానేశారండి. ఇప్పుడు పంచాయతీ వస్తే మాకు 1 గంట వరకు వస్తే ఆ సమస్య లేదు. ఓ 10 బిందులు 5 బిందులు వచ్చేవి తీరేది. ఇప్పుడు ఇది ఒక బిందు కూడా రావడం కష్టం అండి. ఇప్పుడు ఊర్లో వాటర్ ఉంటుంది, అక్కడే వదులుతున్నారు, కానీ ఇక్కడ ఒక బిందు వస్తాడు, ఇక్కడ అందరం తగులు ఆడుకోవడమే బిందు నీళ్ళ కోసం. 7:30 నుంచి 10 అయినా బిందు నీళ్ళు రాదండి. అది పని మనకి కూర్చుకోవాలి. మా పిల్లలు స్కూల్ పంపించొద్దు, ఆఫీస్కి వెళ్ళి మగవాళ్ళు వెళ్ళరా, మేము పని పట్టు చేసుకోము ఇంట్లో. చాలా సమస్య అండి ఇక్కడ, ఇదే సమస్య. ఇంకేం మాకేం వద్దు. ఏ నాయకుడు వచ్చినా ఎవరు వచ్చినా ఇక్కడ బోర్లు కొడతారో, ఎక్కడి నుంచి ట్యాంక్ తెస్తారు, ఏం చేస్తారో తెలియదు. ఆ సమస్య మీద తీర్చాలండి. చూస్తే కనుక వారి తాగునీటి కష్టాలు మాత్రం ఇంట్లో సమస్యలు తెచ్చే పరిణామాలు. ఎందుకంటే పిల్లలు స్కూళ్ళకి వెళ్ళాలంటే వారి క్యారేజీలు ప్రిఫర్ చేయాలి. ఎవరైతే భర్తలు విధి నిర్వహణకు వెళ్ళాలంటే వాళ్ళ కోసం ఇటువంటి పరిణామాలన్నీ ఉన్న నేపథ్యంలో అసలు నీటి కోసం టౌన్లో ఉన్నారు అని పేరుకే ఉన్నాం సార్. ఎవరు అసలు ఎటువంటి సమస్య ఇంతవరకు ఏ నాయకుడు తీర్చలేకపోయారు.
అది మెయిన్. అంటే శ్రీకాకుళం కార్పొరేషన్లో ఉన్నామన్నటువంటి పేరు పెద్ద, ఊరు దెబ్బ అన్నట్టుకుందా మీ నీటి కష్టాలు? చాలా ఇంకా మాలాంటి కష్టాలు ఎవరికి రాకూడదు. ఎవరిద్దామని అందుబాటులో ఎవరికి ఇక్కడ వాటర్ లేదు. ఒకవేళ మీరే పడుతున్న ఈ వేతనలో ఎవరైనా చుట్టాలు ఇంటికి వస్తే పరిస్థితి అమ్మ? చుట్టాలేడు శవం ఉన్నోళ్ళు కూడా మోసుకోలేకపోయారు. శవం ఉన్నోళ్ళు కూడా మోసుకోలేకపోయారు. ఇగో నిన్న కాక మొన్న చనిపోయారు అతను. నీళ్ళు కష్టాలంటే ఇంకా మరి చెప్పలేము సార్ అవి. ఒకవేళ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చి ఉంటామని అంటే వద్దంటారా లేకపోతే ఉండమంటారా? వాళ్ళు వెళ్ళిపోమనే చెప్తాం ఇంకా. వాళ్ళు మేము వెళ్ళిపోవాలి, మేమే ఎందుకు మా పాపకి అదే మా బాబుకి మొన్న పెళ్ళైంది, మా బావగారి కొడుక్కి. మా పాప అయితే తెల్లవారే వచ్చేది. నేను ఉండలేను అక్కడ నీళ్ళు లేవని చెప్పేవారు. చూస్తే కనుక ఎవరైనా రిలేషన్స్ వచ్చారనుకో, మీ ఊరు రావాలనే మీ ఇంటికి రావాలని ఇబ్బంది పడే పరిస్థితి. చాలా ఇబ్బంది పడతారు సార్. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇంట్లో ఉండి మేము బయట ఉంటే కాలేజ్ దగ్గర ఉంటే మరి వాళ్ళకి కూడా డిస్టర్బ్ ఫీల్ అయ్యి వీళ్ళు మనల్ని పట్టించుకోవట్లేదనో ఇంకో ఉద్దేశం వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు వెంటనే వెళ్ళిపోవడానికి అయితే రెడీ అవుతున్నారు. మా ఆడపిల్లలు కూడా పండగ చెప్తే వాళ్ళు మధ్యాహ్నం భోజనం 12 గంటలకు వస్తారు, మళ్ళీ 3 గంటలు బయలుదేరి వెళ్ళిపోతారు. ఏమంటే మీకు నీళ్ళు ఉండవు, మేము ఏడ్ చేయాలి, ఇక్కడ ఉండి ఏడ్ చేస్తాము, బాత్రూమ్ అందరం బాత్రూమ్ వాడామంటే ఎంత వాటర్ అవుతుంది, ఇదంతా వాళ్ళు కూడా మాకు ఒక డౌట్ రేజ్ చేస్తారండి. మేము కూడా వాళ్ళని అంతగా ఉండండి 2 రోజులు ఉండండి అని కూడా మాకు అవకాశం లేదు. ఆర్థికంగా అందరం పర్వాలేదు, కానీ వాటర్ విషయానికి వచ్చేసరికి నీళ్ళు లేకపోతే ఇంకేం చేస్తామండి. అంటే తాగునీటి విషయానికి చుట్టాలను కూడా వదులుకోవాల్సిన పరిస్థితి. చుట్టాలు పక్కగా మాకు రేపు పొద్దున్న పెళ్ళిళ్ళు అవ్వాలని ఇక్కడ ఎవడరా నీళ్ళు మోస్తాడు, ఏం పిల్లలు ఇస్తాము అన్ని పరిస్థితి కూడా ఉంది. మరి అందులో చెప్పుకోవడానికి అందులో సిగ్గేం లేదండి. ఇప్పుడు అన్ని ఆర్థికంగా పర్వాలేదండి, ఇల్లు అన్నీ బాగానే ఉంటాయి, అందరం బాగానే ప్రతి ఒక్కరు ఏదో పని చేసుకుని ఉద్యోగం ఏదో ఉంటారు. కానీ వాటర్ అనేసరికి ఇక్కడ అసలు ఇది లేదండి. చూస్తే కనుక మీ పాలిట ఈరోజు పంచాయతీని కార్పొరేషన్లో చేర్చడమే ఒక శాపం అనుకోవచ్చా? పంచాయతీ ఉన్నప్పుడు శాపమే, కార్పొరేట్లో కలిసినప్పుడు శాపమే. కుశాల పనుల్లో మంచి నాయకులు ఉన్నారు, ఇటు కనీసం వారు పట్టించుకోరు. ఎలక్షన్లు అయితే అసలు ఇటు పట్టించుకోరు. మంచినీళ్ళు మా తండ్రులు మోసినా ఇదే కష్టాలు. మేము ఇప్పుడు మా పిల్లలు నాన్న ఎక్కడికో వెళ్ళిపోదాం పదని, ఎక్కడ అద్దెలు కట్టుకోగలం, ఎక్కడ భూములు ముద్రలు ఇచ్చిన ఆస్తులు ఏంటి? మీరు ఒకళ్ళు ఉన్నారు అని ఎవరు కూడా మిమ్మల్ని గుర్తించే పరిస్థితి. మాకు గుర్తుంచుకుంటే ఈ రోజుకి ఈ పరిస్థితి మాకెందుకు సార్? ఇక్కడ ఇక్కడ జుత్తులు పీక్కొని నీళ్ళు లేక నరకం పడ్డారు. ఇప్పుడు కుర్రోళ్ళందరూ పెళ్ళిడికి వచ్చి ఉన్నారు, ఒక్కళ్ళు ఈ ఊరికి పిల్లలైనా ఎత్తారు నీళ్ళు లేకపోవడం. ఎక్కడి నుంచి వస్తారు సార్? ఎక్కడి నుంచి? ఒక్క నాయకుడు పట్టి ఎలక్షన్ టైంకి మాత్రం ముద్ద మందార పూల్లాగా వస్తారు, తర్వాత దండం పెట్టి వెళ్ళిపోతారు. మరి లేదు, ఇక్కడ నీళ్ళు లేవు సార్. మా బాధలు ఎవరు చెప్పుకుంటాం? బాడం జన టైంలోనో ట్యాంకర్ నీళ్ళు ఇచ్చాడు, తప్పు. పంచాయతీ అయిపోయింది, ఇంకెవ్వరు ఈ టీడీపీ కానీ వైసీపీ కానీ ఎవడు కానీ ఆ చట్టానికి 2 జెండాలు మోసి మమ్మల్ని పక్క దోసినట్టు, ఆ జెండాలు ఇసిరిసినట్టు మమ్మల్ని తోసి వెళ్ళిపోతారు అంతే. మంచినీళ్ళు కానీ ముగ్గురు పిల్లలు ఇండస్ట్రీలో కష్టపడతాం, నీళ్ళు లేకపోతే ఏంటి? మాకు పెళ్ళిళ్ళు అయినాయి, నీళ్ళు లేక 2 ట్యాంకులు టౌన్లో తెచ్చుకున్నాం సార్. తెచ్చుకున్నా నీళ్ళు లేవు, గిన్నె దోమకొనకు లేదు, కనీసం ఎవరైనా చనిపోయినా స్నానాలు చేయడానికి నీళ్ళు లేవు. ఇండస్ట్రీల్లో చాలామంది కంపెనీలు ఉన్నాయి, మంచి కంపెనీలు, మంచి ఆదాయం వచ్చింది, ఒక ట్యాంక్ నీళ్ళు ఇవ్వడు. ఆడి పొల్యూషను, పొగ గిగ మొత్తం అంతా మా మీదే. ఇప్పుడు మొన్న జరిగిన ఇన్సూరెన్స్ ఇసుక మొత్తం అంతా మీరు ఇప్పుడు ప్రస్తుతానికి కుశాలపురం వాసులా లేకపోతే ఏ సీతంపేటలో ఉన్న ఆదివాసీలా? మేము సీతంపేట ఆదివాసులైనా బాగుంది సార్, ఓ ట్రైబల్ ఏరియాలోనైనా కొండ నీళ్ళు తాగానే బతుకుతాం. దానికి కూడా అద్దానం అయిపోయింది, చెప్పుకోవడానికే పేరు. ఊర్లో బతకతానం అంటే ఆ భగవంతుడికి మోకే. తెల్లవారితే నీళ్ళు, పడుకుంటే నీళ్ళు. ఊరు వెళ్ళామనుకో ఇంటికాడ ఆడలు ఎక్కడ తనుకుంటారో కొలాయి కాడ, అదొక టెన్షను. ఇప్పుడు మగపిల్లలందరూ 20-23 సంవత్సరాలు దాటిపోయి 25 సంవత్సరాలు వచ్చాయి. ఈ ఊరికి ఆడపిల్లలు అయితే మరి లేదు, పిల్లలు ఎలగాలేరు. ఈ ఊరంటే ఒక ఆడపిల్లని ఇవ్వట్లేదు. మళ్ళీ ఒక్క నాయకుడు మళ్ళీ ఉంగరాలు చైన్లు మంచి వేసుకొని వస్తారు, నీళ్ళు అనేసరికి మరి లేవు. ఎవడు గట్టి మాట్లాడతాడో అది టార్గెట్ చేస్తాను. ఈ విషయంలో ప్రస్తుతం మాత్రం కార్పొరేషన్లో విలీనమైనటువంటి 7 పంచాయతీల్లో ఈ పంచాయతీకి ఈ సమస్య ఉందంటే? ఈ పంచాయతీకి పూర్తి సమస్య ఉంది. కోతవేడు దూడంలో తోటపాలెం ఉందండి. తోటపాలెం కూడా మెర్జుడి పంచాయతీ అని కార్పొరేషన్ విలీనమైంది. ఇప్పటికి కూడా ప్రస్తుతం 366 రోజులు 2-3 ట్యాంకులు వెళ్తున్నాయి. కానీ ఇక్కడ నాయకత్వం లోపమో మరి అధికారుల శాపమో తెలియడం కానీ పూర్తి నిన్న మొన్న ఒక ట్యాంక్ వచ్చింది తూతూ మంత్రంగా. ట్యాంకు 1 బిందు 2 బిందులు ఆడవాళ్ళు విపరీతంగా కొట్టుకున్నారు. వాళ్ళ నుంచి ఇప్పుడు మేము ఆడవాళ్ళని మేము వాదారుస్తూ మేము ఉండడం జరిగింది. కార్పొరేషన్లో చేర్చడం అది పెద్ద శాపంగా మారిపోయింది. ఏదో ట్రైబల్ ఏరియానే భయం, ఎంతో కొంత ఇస్తారో నాదుడు ఉండారు. ఇప్పుడు మా బాణి ఎవరికి వినిపించుకోవడంలో తెలియట్లేదు. గౌరవ అధికారులైనా స్పందించి మీ ద్వారా అయినా మా కానీ ఈ విషయంలో ఎవరికైనా గోడు వెలిబుచ్చుకుంటే సమస్య తీరుతుందన్నటువంటి ఆశ మీలో ఉంది? అసలు ఆశ ఉంది సార్, ఎప్పుడు ఉంది. మా సమస్యని ఇంతకు ముందు కూడా పలుమార్లు అధికారులకి పంచాయతీ వారికి వెళ్తే ఇక్కడ మీకు ఎవరు సెక్రటరీ తెలియట్లేదని వాళ్ళు చెప్తున్నారు. మున్సిపాలిటీకి వెళ్తే ఇక్కడ మాకు నిధులు లేవని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మాకు ఒక ఎంపీ గారు ఉన్నారు, ఎంపీ ల్యాండ్స్ నుంచి అయినా ఒక బోర్ కానీ
ఒక కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి వారు ఉన్నారు, ఆయన దేశంలో ఎక్కడైనా నిధులు ఇవ్వచ్చు, కానీ మాది కార్పొరేషన్లో విలీనమైంది. మరి ఆ సంగతి ఆయన తెలుసులో లేదో తెలియదు, కానీ మీ ద్వారానే ఆయనకి ఈ సంగతి తెలిసి కమిషనర్ గారు మీరు అధికార వారిలో పట్టించుకుని మాకు ఈ సమస్యను పూర్తి శాశ్వత పరిష్కారం ఇప్పిస్తే మాకు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు మంచి చెడ్డ. కానీ మీకు ఇంకొక అంశం కూడాను ఈరోజు శాపంగా మారింది. విజయనగరం పార్లమెంటరీ పరిధి ఓటర్లు కావడం, ఇటు కార్పొరేషన్లో పాపులేషన్ కావడం తప్ప శ్రీకాకుళం కార్పొరేషన్కి ఉన్నటువంటి ఎమ్మెల్యేకి మీకు సంబంధం లేపడం, ఇవన్నీ వెరసి ఈ నీటి కష్టాలు ఎక్కువ అవుతున్నాయంటే అన్ని వెరసి నీరు కష్టం ఇంతవరకు, ఎందుకంటే శ్రీకాకుళం ఎమ్మెల్యే ఇక్కడికి రావట్లేదు, మాకు సంబంధం లేదంటున్నారు. హెచ్చర్లుగా ఎమ్మెల్యే మాది హెచ్చర్ల కాన్స్టిట్యున్సీ, బొబ్బుల పార్లమెంటు, ఎంపీ గారు కూడా మీది కార్పొరేషన్లో విలీనం అయిపోయింది, మేము మా నిధులు ఇవ్వలేమని చెప్తున్నారు. మరి మా గోడు ఎవరికి వినిపించుకోవాలో తెలియక మేము ఇక్కడ తన్నుకుంటున్నాం. ఇంచుమించు కిలోమీటర్ల వరకు వెళ్ళి ఒక్కొక్క బిందు తెచ్చుకుంటున్నాం. అందులో కాలు ఇరిగిపోయిన ముసలమ్మలు కూడా ఉన్నారు రోడ్డు దాటి రావడం వల్ల. आप कहाँ से आए होते हैं? यहाँ तो पानी का जो भी प्रॉब्लम है वो प्रॉब्लम आप देख के यहाँ रहने के लिए तय होगा, लेकिन वापस जाने के लिए तैयार कर। यहाँ पानी के लिए बहुत प्रॉब्लम है। यहाँ पे मेन पानी है, पानी रहेगा तो सुविधा सब कुछ होएगा, मगर पानी नहीं तो हम यहाँ रह के क्या करेगा, यहाँ से चला जाएगा। हम पंजाब से है, यहाँ पे पानी का बहुत प्रॉब्लम है। हमारे पंजाब में तो इतना पानी है, हर घर में पानी है, 24 घंटा पानी है। इधर पानी का क्या भी सुविधा नहीं, सप्लाई नहीं, टैंक नहीं, कुछ नहीं। ऐसा प्रॉब्लम भी आप रहने के लिए सोच रहे थे, वो तो काम मिला था, दाम आ रहे करके रहते हैं, लेकिन पानी नहीं मिल रहा है तो वापस जाने के। पानी नहीं मिल रहा उसके लिए हम जाना सोच रहे हैं। काम अच्छा है मगर पानी नहीं है तो फिर फायदा क्या इधर रह के, इसलिए हम वापसी गाँव जाना सोच रहे हैं, इधर नहीं रहेगा हम। చూస్తే కనుక ప్రస్తుతం అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉందన్న చందంగా ఈ కాలనీ వాసులు మాత్రం దశాబ్దాల కాలంగా తాగునీటితో పాటు వినియోగానికి నీరు లేక ఇబ్బందుల పరిస్థితులు పరిణామాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కార్పొరేషన్ ఎక్స్టెన్షన్లో భాగంగా 7 పంచాయతీలు విలీనం అయిన నేపథ్యంలో ఒక పంచాయతీ అయినట్టు కుశాలపురం ఇండస్ట్రియల్ ఏరియాలో ఆవాసం ఉంటున్న ప్రజలకు మాత్రం ఈరోజు నీటి కష్టాలు మాత్రం వెంటాడుతున్నాయి. ఎవరికి కూడాను ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులకు పిల్లనిచ్చేందుకు కూడా ముందుకు రానటువంటి పరిణామాలు, నీటి కష్టాలు వారిని వెంటాడుతున్నాయంటే ఎటువంటి దీర్ఘకాలిక సమస్యతో వీళ్ళు వేతలు పడుతున్నారో, కనీసం తాగడానికి నీరు సరఫరా చేయాల్సినటువంటి కార్పొరేషన్ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం వీళ్ళ దురదృష్టం. కార్పొరేషన్లో ఉన్నాము అన్నది మాత్రం పట్టణం పరిధిలో ఉన్నటువంటి ఒక పేరు, కానీ పార్లమెంటరీ పరిధికి వచ్చేసరికి విజయనగరం పార్లమెంటరీ పరిధికి రావడం, హెచ్చర్ల కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నప్పుడు కూడాను శ్రీకాకుళం కార్పొరేషన్లో ఈ పంచాయతీ విలీన కాలం, ఈ పరిణామాలన్నీ ప్రస్తుతం మాత్రం ఈ కాలనీ వాసులను తాగునీటితో పాటు వినియోగం అంటే నీటి వినియోగ కష్టాలు మాత్రం వెంటాడుతున్నాయి. మరి ఈ విషయంలో కార్పొరేట్ అధికారులు తక్షణమే స్పందిస్తారా, ఈ కాలనీ వాసులకు వచ్చినటువంటి ఈ నీటి కష్టాలను తీరుస్తారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ, శ్రీకాకుళం.